ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామమున వందనాలు, శుభములు. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు మనము ధ్యానం చేయబడినటువంటి వాక్యము ఏమిటి అనగా, దీవెనలు అనేటువంటి విషయం గురించి మనము చక్కగా నేర్చుకుందాం. మరి ఏం చేస్తే మనకు దీవెనలు వస్తాయి? మన కుటుంబాలు దీవించబడాలంటే, మన బిడ్డలు దీవించబడాలంటే, మనందరం కూడా దీవించబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకు దీవెనలు వస్తాయి అనే విషయం గురించి బైబిల్ లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ కొన్ని మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ ఎంత చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదో చూడండి. ఎంత విలువైన మాట, ఎంత శ్రేష్టమైన మాట, ఎంత ఘనమైన మాట ఇక్కడ రాయబడి ఉన్నదంటే, మరొకసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఆయన మాట మనం విన్నట్లయితే భూమి మీద సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తాడట. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారో, దేవుని యొక్క మాట ఎవరైతే వింటూ అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే మంచి మాటలు, దేవుని యొక్క వాక్యమై ఉన్నవి. ఏంటి దేవుని మాటలు అంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, విగ్రహారాధన చేయొద్దు, అలానే విశ్రాంతి దినమున మీరు చక్కగా దేవుని ఆరాధించాలి అని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. మరి ఈనాటి కాలంలో ఉన్న ప్రజలకైతే పునరుద్ధాన దినం అనగా ఆదివారం ప్రాముఖ్యమైనది. ఎందుకు పునరుద్ధాన దినం ప్రాముఖ్యమైందంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి భూమి మీద మరలా తిరిగి లేచాడు కాబట్టి అది పరిశుద్ధ దినంగాను, అది నమ్మదగిన దినంగాను, అందరికీ అది రక్షణ నడిపించే దినంగా ఉన్నది కాబట్టి మనము అనుసరించాలి. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే ఇక్కడ మనము ఎప్పుడైతే దేవుని మాటను మనము శ్రద్ధగా వినట్లయితే, ఆయన చెప్పే ప్రతి మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోవాలి. మరి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఈ లోకంలో సంగతులు, ఈ లోకంలో ముచ్చట్లయితే చాలా శ్రద్ధగా వింటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలామంది కూడా శ్రద్ధ కలిగి ఉండట్లేదు. ప్రేమటువంటి వాళ్ళారా, శ్రద్ధ లేనితనం అందరిలో కూడా ఏర్పడతా ఉంది. దేవుని మందిరానికి అయితే వస్తున్నారు, దేవుని ఆరాధించడానికి వస్తున్నారు, దేవుని గణపరచడానికి వస్తున్నారు, దేవుని మహింపరచడానికి వస్తున్నారు, కానీ వారు వినే విషయంలో శ్రద్ధ కోల్పోతున్నారు. ప్రేమటువంటి వాళ్ళారా, చాలామంది కూడా వినే విషయంలో దేవుని యొక్క పాటలు పాడేటప్పుడు ఆసక్తిగా ఉంటున్నారు, ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తిగా ఉంటున్నారు, అన్ని విషయాలు ఆసక్తిగా ఉంటున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్పే సందర్భంలో, దేవుని యొక్క వాక్యం వినే విషయంలో చాలామంది కూడా శ్రద్ధ వహించటం లేదు. కాబట్టి ఈ విషయం మనకు ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని మాటను మనము శ్రద్ధగా విని ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట, మన దేవుడు ఎవరంటే యెహోవా తండ్రిగా ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, వీరి యొక్క మాటలను మనము శ్రద్ధగా వినాలి. విని ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ లోకంలో ఉన్నటువంటి జనాలందరికంటే కూడా నీవు హెచ్చించబడబోతున్నావు, హెచ్చించబడతావట. ఈ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు ఘనత వహించాలంటే, మీరు గొప్ప కార్యాలు దేవుని ద్వారా చూడాలంటే, దేవుని మాటను శ్రద్ధగా వినేవారుగాను, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించేవారుగాను ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ జనములందరికంటే కూడా నువ్వు గొప్పగా హెచ్చించబడతావు. అనేకమైన విషయాల్లో అనేకమైన విషయాలు ఏమిటో మనము చూద్దాం. 2వ వచనంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి
నీకు ప్రాప్తించును. చూడండి 2వ వచనంలో ఏముంది? నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయట. ఏంటి ఆ దీవెనలు చూసినప్పుడు 3వ వచనం ఉంటుంది, నీవు పట్టణంలో దీవించబడదు. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో నీవు నివాసం చేస్తున్నటువంటి పట్టణంలో గొప్పగా దీవించబడతావు. పట్టణంలో దీవించబడడం అర్థం ఏంటి? నీకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, ఆశీర్వాదకరమైన జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి కృప, అనేకమైన మేలులు నీకు దేవుని ద్వారా కలుగుతాయి. ప్రేమటువంటి వాళ్ళ నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. అంటే దేవుడు నీకు పొలాన్ని ఇచ్చి ఆ పొలములంటే ఆ పొలంలో సమృద్ధికరమైన పంటను నువ్వు చూస్తావు, విస్తారమైన పంటను నువ్వు చూస్తావు, అనేకటువంటి బస్తాలతో నింపబడినటువంటి పంటను నువ్వు చూస్తావు. అంటే నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములలో దీవించబడదువు. అలానే నీ గర్భఫలము అంటే నీకు సంతానం కలుగుతుంది. అలానే ఆ సంతానం వలన వారు చేసినటువంటి గొప్ప కృప, వారు చూపిస్తున్న ఆ పిల్లలు అభివృద్ధి చెంది వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళి గొప్ప పిల్లలకి ఎదిగినప్పుడు నీ యొక్క గర్భఫలాన్ని చూసి నువ్వు చాలా సంతోషిస్తావు. నా కుమారుడు నా కుమార్తె బహుగా దీవించబడ్డారు, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నా బిడ్డలు బహుమేలుకరంగా ఉన్నారు, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారని నీవు నీ బిడ్డలు చూసినప్పుడు నువ్వు ఆనందపడతావంటే నీ గర్భఫలము దీవించబడుతుంది. అలా నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. అంటే నీకు ఉన్నవన్నీ కూడా దీవించబడదండి. విస్తారంగా అభివృద్ధి చెందుతుంది, విస్తారమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, విస్తారమైన దీవెనలు మీరు పొందుకుంటారు, విస్తారమైన కృపను మీరు చూస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలానే 5వ వచనంలో చూసినట్టయితే నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. అంటే నీ ఇంటిలో సమృద్ధికరమైన ఆహారం ఉంటుంది. ఏ రోజు కూడా ఆహారానికి కొదువు లేకుండా ఉంటుంది, ఆహారం ఎప్పుడు కూడా నీకు వెలితి లేకుండా ఉంటుంది. నీవు తినటమే కాదు, అనేక మందికి పెట్టడానికి, అనేక మందికి ఇవ్వడానికి, అనేక మందికి సమకూర్చడానికి, అనేక మందికి సహాయం చేయడానికి దేవుడు నీ గృహములో నువ్వు గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. అలానే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, 6వ వచనంలో చూసినట్లయితే నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. హల్లెలూయా! ఎంత చక్కని మాట, ఎంత గొప్ప మాట మన కొరకు ఇక్కడ వ్రాయబడిందో చూడండి. ప్రియమైనటువంటి క్రైస్తవులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి వారలారా, ఎంత చక్కని మాట. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, అలానే వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. అంటే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడుతుంది. అనేకమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు, అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, అనేకమైన కార్యాలు నువ్వు చూస్తావు, అనేకమైన దీవెనలతో నీ జీవితం నింపబడుతుందని చక్కని వర్తమానము ఈ సమయంలో దేవుడు మనకు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలానే ఎంత గొప్ప దీవెనలు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడో చూడండి. ఎంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు చూడండి. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, అనేక మంది బిడ్డలు బహుగా దీవించబడుతూ ఉన్నారు. ఎలా దీవించబడుతున్నారంటే వారి పిల్లలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వారి పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన దేశాలకు వెళ్తూ ఉన్నారు, అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నారు, అనేకమైన ప్రదేశాల్లో వారు బహుగా దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు అలాంటి వారిని మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో వీరు ఎంత చక్కగా దీవించబడ్డారు అని మనం చెప్పుకుంటుంటాం. అలానే ఆ పిల్లలు ఆ యొక్క తల్లిదండ్రుల మాట వింటున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు వారు వృద్ధాప్యం నుండి కూడా ఆ యొక్క యవ్వన బిడ్డలకు చెప్తున్న మాటలు వారు శ్రద్ధగా వింటున్నప్పుడు వారు చూసి మనం అనుకుంటాం, అయ్యా ఈ పిల్లలు ఎంత మంచిగా పెంచుకున్నారు తల్లిదండ్రులు అని మనం అనుకుంటూ ఉంటాం. అలానే అనేకమైన ప్రజలు మనం చూసినప్పుడు అనేక మంది మంచి గృహాలు నిర్మించుకొని, అలానే అనేక మంది మంచి కారుల్లో తిరుగుతూ, అనేక మంది వారి యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదం అనేక మంది పేదలకు సహాయం చేస్తున్నప్పుడు, అనేక మంది అనేక రీతులుగా సంఘాల్లో వారు సహకరిస్తున్నప్పుడు, సంఘ కార్యక్రమాలు సహకరిస్తున్నప్పుడు, సంఘ బిడ్డల పట్ల వారి యొక్క ప్రేమను చూపిస్తున్నప్పుడు అనుకుంటుంటున్నాము, అబ్బా వీళ్ళు ఎంత చక్కగా దీవించబడ్డారు, దేవుడు వీరిని బహుగా దీవించాడు అంటుంటాం. అలానే నీవు కూడా దీవించబడాలి అంటే, నీవు కూడా ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా పాటించాలి. ఆయన ఆజ్ఞలు చాలా మంచి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అలానే తండ్రి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రేమటువంటి వాళ్ళారా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి,
అదేవిధంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు. కాబట్టి దేవుని మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తే అనేకమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయి, అనేకమైన దీవెనలు మనకు వస్తాయి. దేవుని మాట మనం శ్రద్ధగా వినట్లయితే ఎవరికి ఎలాంటి హాని చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టం, ఎవరిని కష్టాలకు గురి చేయం, ఎవరిని శోధించం, ఎవరికి ఇబ్బందికరంగా మన జీవితాలు ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ వలన ఎవరికైనా ఇబ్బంది కలిగిందేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ వలన ఎవరికైనా వేదన కలిగిందేమో ఆలోచించి, నీ వలన ఎవరికైనా కష్టం కలిగిందో ఆలోచించి, నీ వలన ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చిందేమో ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేసుకొని నిన్ను నీవు సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో, నీ స్థితిని సరి చేసుకో. ఈ లోకంలో ఉన్న ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో వాక్యం ఎవరికి అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఏం కావాలంటే ఈ లోక సంబంధమైన ముచ్చట్లు కావాలి, అలానే వారిని మెప్పించే మాటలు కావాలి, లేకపోతే వారిని నవ్వించే మాటలు కావాలి, లేకపోతే వాళ్ళని ఆకట్టుకునే మాటలు కావాలి. కానీ సత్యవాక్యము, దేవుని వాక్యం ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని మాట శ్రద్ధగా వినడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా చదవటం, దేవుని మాట శ్రద్ధగా వినటం అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా అనుసరించటం, ఇతరులకు ఎవరికి హాని చేయకుండా, ఇతరులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇతరుల యొక్క వారి యొక్క కష్టాల పాలు చేయకుండా, వారిని శోధనకు గురి చేయకుండా, వారి వేదనకు గురి చేయకుండా, నీ వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇతరులకు మనం ఇబ్బంది కలిగించే వారంగా ఉండకుండా ఉండటమే దేవుని మాట మనం శ్రద్ధగా వినటం. నువ్వు నిజంగా దేవుని మాట శ్రద్ధగా వినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టలను జాగ్రత్తగా నువ్వు అనుసరించినట్లయితే నీవు భూమి మీద అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. భూమి మీదే కాదు, నిత్య రాజ్యంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలానే ఇంకా కొన్ని మాటలు మనం బైబిల్లో చూసినట్లయితే చాలా చక్కని మాటలు ఈ యొక్క దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి అనేకమైన లేఖనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అలానే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూడండి ఇక్కడ అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు అబ్రహాము ఎంత చక్కగా దీవించబడ్డాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అబ్రహాము మనకు పితరుడు కదా, మన పితరుడు దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు చక్కగా, యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి, ఎవరితో? అబ్రహాము గారితో చెప్తున్నాడు. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. చూడండి, అందరిని విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. ఆయన యొక్క బంధువుల్ని, స్నేహితులను అందరినీ విడిచిపెట్టి నేను ఏ దేశానికి తెలమని చెప్తున్నానో ఆ దేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని యొక్క మాటను శిరసా వహించాడు. అదే ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుడు ఏదైనా ఒక మాట చెప్పి, అమ్మ ఈ గ్రామంలో కాదు పక్క గ్రామానికి వెళ్ళని చెప్తే మనం 100 క్వశ్చన్లు వేస్తాం. ఈ గ్రామంలో ఏమైంది, ఆ పక్క గ్రామానికి వెళ్తే ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసు, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ ఎవరు భరిస్తారు, ఇక్కడ మాకు బాగుంది కదా, ఇక్కడ సంతోషకరంగా ఉంది కదా, ఇక్కడ ఆనందకరంగా ఉంది కదా అని ఆలోచన చేస్తాం. అక్కడ దాకెందుకు, ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగం చేస్తున్న వారిని మనం చూసినప్పుడు వారికి ఏదన్నా ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు మరి అధికారులు చెప్తారు కదా, అమ్మ మీరు ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను, ఆ ప్లేస్కి వెళ్ళమన్నప్పుడు మనము 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాం, రికమెండేషన్ చేస్తుంటాం. ఆ ఊరు బాగోదంటండి, ఇంకొక ఊరు బాగుంటుందంటండి, ఆ ఊరు నన్ను మార్చనండి, లేకపోతే ఇంకొక ఊరు మార్చనని చెప్పేసి రికమెండేషన్ చేసుకుంటాం.
ఎందుకు? అక్కడ ఏ ఇబ్బంది కలిగిద్దో, ఏ కష్టం కలిగిద్దని ముందుగానే మనకు భయం. కానీ భయపడకుండా ఉద్యోగం చేసిన వారు ఎక్కడైనా పని చేయగలరు. మరి చట్టం ప్రభుత్వం వారు ఎక్కడికైతే వెళ్ళమంటారో ఒక్క మారు మాట కూడా మనం మాట్లాడకుండా, వారికి మనము ఎలాంటి ఈ ఇబ్బంది మనం కలుగు చేయకుండా, వారు చెప్పిన మాటగా మనం శ్రద్ధగా విని చక్కగా వెళ్ళి ఎక్కడైతే నిన్ను కష్టమని పంపించారో ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు నిజంగా ఉద్యోగం చేస్తే ఆ కష్టమైన ప్లేస్ నీకు ఎంత ఇష్టకరంగా, ఎంత ప్రీతికరంగా, ఎంత యోగ్యకరంగా, ఎంత దీవెనకరంగా మార్చబడద్దో ఒకసారి ఆలోచన చేసుకో. అదే పని అబ్రహాం గారు కూడా చేశాడు. అబ్రహాం గారితో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఒక ప్రదేశాన్ని పంపిస్తాను, అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం గారు ప్రశ్నించలేదు, అడగలేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, మరి అక్కడికి వెళ్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ ప్రదేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు, అసలు ఇంతకు నేను ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలని అబ్రహాం గారు దేవుణ్ణి ప్రశ్నించలేదు, అడగలేదు. అడగకుండగానే దేవుడు ఎల్లమన్న ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహాము బహుగా దీవించబడ్డాడు, గొప్పగా దీవించబడ్డాడు, ఉన్నతంగా దీవించబడ్డాడు, ఆశీర్వాదకరంగా దీవించబడ్డాడు, అనేకమైన మేలులతో నింపబడినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. కొంతమంది ఉద్యోగస్తులు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత జాబ్ చేసేటువంటి వారు ఆ గ్రామంలో వారు మంచిగా జాబ్ చేసినప్పుడు ఆ జనమంతా కూడా ఆ ఉద్యోగస్తుని ఘనతగా చూస్తారు, గొప్పగా చూస్తారు. ఈయన ఆ ఉద్యోగస్తుని గొప్ప దేవుడిగా వారు భావిస్తారయ్యా, ఎంత చక్కని పని మాకు చేసావయ్యా, ఎంత చక్కగా మాకు తోడ్పాటు కలిగి ఉన్నావని చెప్పేసి వాని ఘనత స్థలాన్ని, అలాంటి ఘనతను ఈ యొక్క అబ్రహాం గారు కూడా పొందుకున్నాడు. ఆయన ఏ ప్రదేశానికి అయితే దేవుడు చెప్పాడో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు, దేవునికి దీవెనకరంగా నడుచుకున్నాడు, ఆయన దేవునికి ప్రీతికరంగా నడుచుకున్నాడు. కాబట్టి అబ్రహాము గొప్ప ఘనతను ఆ ప్రాంతంలో పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఏమన్నాడంటే, నిన్ను దూషించు వారిని శపించెదను. ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎందుకంటే అబ్రహామా నీవు నాకు ఇష్టమైన వాడవు, నీవు నాకు ప్రీతికరమైన వాడవు, నీవంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నాకు చాలా మక్కువ ఉన్నది, కాబట్టి నిన్నెవరైనా దూషిస్తే వారిని నేను శపిస్తాను. అలానే నీవెవరినైతే దీవిస్తావో నేను వారిని దీవిస్తాను. ఎంత పవర్స్ అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు చూడండి. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప చిత్తాన్ని అబ్రహాం గారి పట్ల దేవుడు చూపించాడో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకుంటున్నాడు ఇక్కడ చక్కగా ఏం చెప్తున్నాడంటే, నిన్ను దూషించు వాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో అనగా, సమస్త వంశాలు నీలోంచి వస్తాయి, ఆ వంశాలన్నిటి కూడా నేను దీవిస్తాను. ఆ వంశాలన్నీ కూడా దీవించబడగల కారణం ఏంటంటే అది కేవలము నీ మీద నాకున్న ప్రేమ, నీకు నేను చేస్తున్న వాగ్దానాన్ని బట్టి అనేక వంశాలను, నీ నుండి వచ్చేటువంటి అనేకమైన వంశాలు నేను బహుగా దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుడు ఏం చెప్పాడో అదే ప్రకారము ఆ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను అందరూ కూడా విడిచిపెట్టి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మనం కూడా దేవుని మాట శ్రద్ధగా వినేవారంగా ఉన్నామో లేదో చూడండి. సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో దైవ సేవకులు చెప్తూ ఉంటారు, ఆ మాటని ఎంతమంది వింటూ ఉన్నాం, ఆ సేవకులు చెప్పిన మాటకి ఎంతమంది లోబడి ఉంటున్నాం, ఎంతమంది కట్టుబడి ఉంటున్నాం, ఎంతమంది దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. దేవుని మాటకు మీరు వ్యతిరేకంగా జీవిస్తే, దేవుని మాటకు మీరు అనుకూలంగా కాకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారు, దేవుడిచ్చే అనేకమైన మేలు మీరు పోగొట్టుకుంటారు, దేవుడిచ్చే గొప్ప కృపను పోగొట్టుకుంటారు. మరి అబ్రహాం అయితే దేవుడిచ్చే మేలుని, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోలేదు. ఆయన చెప్పిన ప్రకారము, దేవుడు ఏమై చెప్పాడో ఆ ప్రకారము అబ్రహాము వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా,
అందుకే అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు.